You read Hebrews 10:10. ఎవరైనా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు Sister has gone to verse 11. I told only 10. 10 మాత్రమే చదవండి. 11 కూడా చదవండి. Okay, 11 will come later. 11వ వచనం మనం తర్వాత చూద్దాం. Here the important word is eternal redemption. Eternal redemption. అది చూడండి, ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తే ఆ నిత్యత్వమైనటువంటి ఆ యొక్క విమోచన గురించి మరి ఈ వచనంలో మనం చూస్తా ఉన్నాం. What does the meaning of eternal redemption means? నిత్యత్వపు విమోచన గురించి అంటే దాని అర్థం ఏంటండి? విడుదల. Pardon me? విడుదల. Yeah, means what? అంటే ఏంటి? విడుదల అంటే ఏంటి? పాపం నుంచి బయటపడటం. Forgiven for your past, present, future sins. అంటే విడుదల అంటే మన యొక్క గతంలో చేసిన పాపాలు, ప్రస్తుతం చేస్తున్నటువంటి పాపాలు, రానున్న దినాల్లో భవిష్యత్తులో చేయబోతున్న ప్రతి పాపాన్ని కూడా దేవుడు విమోచన ఇచ్చారు. This is very difficult for us to understand. చూడండి, ఇది మీకు చాలా కష్టతరంగా అనిపించవచ్చు అర్థం చేసుకోవడానికి. You may think, how can God forgive even before I do any sin? చూడండి, మీరే ఆలోచించవచ్చు, అదేంటంటే మరి నేను భవిష్యత్తులో చేయబోతున్న పాపాన్ని దేవుడు ముందుగా ఎలా క్షమించగలడు అని మీకు ప్రశ్న రావచ్చు. You better pray to understand this verse. చూడండి, ఈ యొక్క వచనం మీరు అర్థం చేసుకోవాలంటే మీరు ప్రార్థన చేసి అర్థం చేసుకోవడం చాలా మంచిది. And this verse should become true in your life. మరి ఈ యొక్క వచనము లేకపోతే ఈ యొక్క వాక్యం మీ జీవితంలో సత్యముగా మార్పు చెందాలి. Because Jesus died only once. ఎందుకంటే మరి యేసు ప్రభుల వారు ఒక్కసారి మాత్రమే ఆయన మరణించారు కాబట్టి. It's not every year Good Friday he dies. చూడండి, ప్రతి సంవత్సరం ప్రతి గుడ్ ఫ్రైడే రోజు ఆయన మరణించట్లేదండి. He died 2020 years back. మరి ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన మరణించారు. If Jesus cannot forgive you a sin even before you commit a sin, చూడండి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు పాపం చేయకన ముందే ఆయన క్షమించలేనట్లయితే then he cannot forgive your sins at all. మరి ఆయన నిన్ను క్షమించలేడు మరి ఎన్నటికీ కూడా. This is very important, we should understand. మరి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనం అందరం గ్రహించాలి. He's not going to die again and again. ఆయన మరలా మన కొరకు మరణించట్లేదండి. Jesus paid for all our past, present, future sins. మరి ఆయన అయితే వాస్తవానికి మనం చేసినటువంటి గతంలో మరి ప్రస్తుతం చేస్తున్నటువంటి పాపాల నిమిత్తమై మరి రానున్న దినాల్లో భవిష్యత్తులో చేయబోతున్నటువంటి పాపాల నిమిత్తమై ఆయన మరణించి ఉన్నారు, క్షమించి ఉన్నారు వాటన్నిటిని బట్టి. Without understanding, we may not understand this verse. ఈ యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ వచనాన్ని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోలేమండి. But God can. మరి దేవుడు ఏమై ఉన్నాడో, He is eternal. ఆయన నిత్యత్వమై ఉన్నాడు, నిత్యమైన దేవుడు. He is about time, distance, space. మరి ఆయన సమయానికి అదే రీతిగా మరి డిస్టెన్స్, దూరము, లేకపోతే మన ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా 1వ వచనంలో, through his perfect sacrifice. కాబట్టి ఆయన ఒక సంపూర్ణమైనటువంటి ఆయన బలియాగమై ఉన్నారు. God has already dealt with all our sins. మరి మనం చేయబోతున్న ప్రతి పాపం నిమిత్తమైన మనకు విడుదల ఇచ్చారు. Again I am telling the word past, present and future sins he has taken care. చూడండి, మనము మరలా దైవజనులు చెప్తా ఉన్నారు, నొక్కి చెప్తా ఉన్నారు,
గతంలో చేసిన పాపాలు, ప్రస్తుతం చేసిన పాపాలు, రానున్న దినాలు చేయబోతున్న ప్రతి పాపానికి దేవుడు మనకి విడుదల ఇచ్చారు. For example, I'll give one person. చూడండి, ఒక ఉదాహరణ మనం తీసుకుందాం. You heard of Hitler? హిట్లర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అండి? విన్నాము. Who's he? హిట్లర్ అంటే ఎవరు మరి? నియంత. ఆయన ఒక నియంత. Hitler is a person who persecuted the Jews. చూడండి, ఈ యొక్క హిట్లర్ అంటే ఈ వ్యక్తి ఎవరంటే యూదులను మరి హింసించినటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తి. He killed many Jews because they are following Christ. చూడండి, యేసుక్రీస్తు ప్రభువులను అనుకరించిన విధానాన్ని బట్టి హిట్లర్ ఏం చేస్తాడంటే యూదులను చాలా మందిని హతమార్చాడు. We may tell we do not know God. మనం అనుకుంటాం దేవుడు అంటే మనకు తెలియదు అనుకోవచ్చు. But from this verse, I can understand that God has forgiven Hitler already. కానీ మనము ఈ వచనం ప్రకారం, ఈ వచన ఆధార ప్రకారం మనం ఆలోచన చేస్తే హిట్లర్ ని దేవుడు ముందుగానే క్షమించేశాడు. God has even forgiven the worst sinner of the world today. మరి లోకంలో అతి హీనమైనటువంటి పాపం చేసిన వారినైనా కూడా దేవుడు క్షమించేశాడు. If you see verse 10, it tells that Jesus has put into effect the will of God. చూడండి, అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవుని చిత్తాన్ని సరైనటువంటి విధానంలో పెట్టడం దాన్ని బట్టే సాధ్యమవుతుంది. Will into effect means what? మరి తమ సొంత చిత్తము నుండి ఎఫెక్ట్ అంటే ఆ ప్రభావంలోకి మనం పెట్టాలంటే దాన్ని ఎలా సాధ్యమవుతుంది? Will means what? అసలు చిత్తము అంటే ఏంటి? దేవుని చిత్తము అంటే ఏంటి? ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఇష్టం అక్క. What is the will of God? మరి దేవుని చిత్తం ఏంటండి? ఆయన పాపాన్ని క్షమించడమే ఆయన చిత్తం. So we should be made holy. అంటే మనము పరిశుద్ధులుగా మారడమే దేవుని యొక్క చిత్తము. Means what? We should be consecrated and sanctified. అంటే ఏంటి? మనము విడుదల పొందుకొని మనము పరిశుద్ధపరచబడ్డాం. Not because what we do, but what because Christ has done for us. మనమేదో చేస్తున్న మన నీతి క్రియలు కాదు, కానీ దేవుడు క్రీస్తు జరిగించినటువంటి క్రియలను బట్టి విమోచన. What he did? ఆయన ఏం చేశారు? He died on the cross once for all of us. ఆయన ఏం చేశారు? యేసు ప్రభువు వారు ఏం చేశారంటే మనందరి కొరకు ఒకేసారి మరణించారు. You and I were sanctified or separated, made holy by an offering Jesus made once for all. చూడండి, యేసు ప్రభువు వారు చేసినటువంటి ఒక్కసారి బలియాగం ద్వారా మనం అందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడ్డాం. This very important truth we all should understand. ఈ యొక్క సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించాలండి. Hebrews 10:10 is a very important verse. We all should understand that. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చాలా ప్రాముఖ్యమని మనం అందరం అర్థం చేసుకోగలగాలి. To come out of religion to relationship. కాబట్టి మనము యొక్క మత ఆచారాల్లో నుండి క్రీస్తుతో సహవాసంలోనికి రావాలి. Very important is Hebrew 10:10. మరి హెబ్రీ 10:10 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Can someone read that again? మరలా ఒకసారి చదువుదాం ఈ వచనాన్ని. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. Amen. The will of God is we should be consecrated in Christ because of one sacrifice he has done for us. మరి దేవుని చిత్తం ఏంటంటే మనం అందరం కూడా ఒక్క బలియాగము ద్వారా, ఒక్క అర్పితము ద్వారా మనం అందరం కూడా పరిశుద్ధపరచబడాలని దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం. But the pity is our Pentecostal group has come with a new doctrine. కానీ మనం ఒక జాలికరమైనటువంటి విషయం ఏంటంటే పెంతెకోస్తు సంఘాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాల్ని మనం చూద్దాం. They came with a doctrine called backsliding doctrine. మరి వారు ఇస్తున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే, మరి పెంతెకోస్తు సంఘాల్లో జరుగుతున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే మరి పడిపోతున్నటువంటి స్థితిని గురించి మాట్లాడతారు. They tell that every time when a person sins, చూడండి,
ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపం చేస్తాడో if he does not confess, మరి ఆయన పశ్చాత్తాప పడలేనట్లయితే he will lose his salvation. ఆయన రక్షణను కోల్పోతారు అని బోధిస్తారు. For you to understand, I'll make it very simple. మరి ఇంకో విధంగా మనం ఆలోచన చేద్దాం. If you are born again, మీరు నూతనంగా జన్మించారు. maybe for past 20 to 30 years, మరి ఒక గత 20-30 సంవత్సరాల క్రితమే జన్మించారు అనుకుందాం. before you die, మరి మీరు మరణించకంటే ముందు if you have not confessed your sins when you die, పాడండి పాస్టర్ గారు. if you don't confess your sin you have done, మరి నువ్వు పాపాన్ని మీరు ఒప్పుకోలేనట్లయితే based on this doctrine you go to hell. మరి ఈ యొక్క సిద్ధాంతం ప్రకారము మరి చూస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు. Because you have died without confessing your sins. ఎందుకంటే పాపాన్ని ఒప్పుకోకుండా ముందే మరణించావు కాబట్టి. However, Hebrews 10:10 does not tell that. మరి హీబ్రూ 10:10 ఈ వచనము దానికి సరితూగట్లేదండి. Hebrews 10:10 tells clearly that because of one sacrifice we all are been made sanctified or consecrated because of him. మరి హీబ్రూలకు రాసిన పత్రిక 10:10 ఏమని చెప్తుందంటే కేవలము ఒక్కసారి అర్పించబడినటువంటి ఆ బలియాగం బట్టి ఆయన యొక్క తండ్రి యొక్క చిత్తం ఏంటంటే మనల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచబడ్డాము అని ఇక్కడ రాయబడ్డది. So 10:10 it's very difficult to understand. మరి ఈ యొక్క 10:10 ఈ వచనము చాలా మరి కష్టతరంగా మనకు అనిపించవచ్చు అర్థం చేసుకోవడానికి. You can read 11 to 14 also, then you'll understand better. మరి 11 నుండి 14 వచనాలు మనం చదివినట్లయితే ఇంకా కొద్దిగా మనం స్పష్టంగా అర్థం చేసుకోగలము. చదవండి 11 నుండి 14 వచనాలు కూడా. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. What is that Paul is writing there? ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తా ఉన్నారు, ఏమని రాస్తా ఉన్నారు? See, Hebrew is a letter. He's comparing between Old Testament and New Testament. మరి హెబ్రీలకు రాసిన పత్రికను మనం చూస్తే పాత నిబంధనను అదే రీతిగా క్రొత్త నిబంధన రెండు కూడా మరి సమతుల్యంగా మనకు చూయించే రీతిగా ఈ యొక్క పత్రిక మనం చూస్తాం. So what is he telling this 11th and 12th verse? మరి 11, 12 వచనాలు ఏమని బోధిస్తా ఉన్నాయి మనకి? Verse 11 is Old Testament. 11వ వచనం అయితే పాత నిబంధనకు సంబంధించింది. There the Old Testament priest stands and sacrifice daily. మరి చూడండి, మరి యాజకుడైతే మరి పాత నిబంధనలో ప్రతి యాజకుడు ప్రతిరోజు దినదినము ఆయన సేవ చేయాలి. Again and again he sacrifices for the redemption of the sins. చూడండి, పాపం నుండి విమోచన కలగాలంటే మరలా ఆయన బలియాగం ఇస్తూనే ఉండాలి. Do we sacrifice daily for our confession of our sins? మరి ఇప్పుడు చెప్పండి, మీరు చేస్తున్నటువంటి బలియాగం, మీరు చేస్తున్న తప్పిదములను బట్టి పాపములను బట్టి ప్రతిరోజు మీరు బలియాగం ఇస్తా ఉన్నారా? లేదట. Verse 12. 12వ వచనం చూద్దాం. ఈయనైతే పాపం నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తమ శత్రువులు తమ పాదములకు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. One sacrifice for sins forever. Very important. Underline that. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒక్క బలి అర్పించి ఆ పాపములన్నీ విషయమై పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలి అర్పించి. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి, ఈ పదాన్ని మీరు అండర్లైన్ చేయండి. Verse 14 you can read again. ఇప్పుడు 14వ వచనం చదువుదాం. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసియున్నాడు. One offering. మరి ఒక్క అర్పణ. Which offering is Paul referring to?
ఇప్పుడు చెప్పండి, ఒక్క అర్పణ అంటే ఏ అర్పణ గురించి మాట్లాడుతున్నారు ఈ యొక్క 14వ వచనంలో? యేసుక్రీస్తు Yeah, he died on the cross for you and me. మరి ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు మరణించిన ఆ అర్పణ గురించి మాట్లాడుతా ఉన్నారు. Why did he die? ఆయన ఎందుకు మరణించారు? For to make perfect మనందరినీ కూడా సంపూర్ణులుగా చేయడం కొరకు, and to be sanctified. Underline that 3 words. మనల్ని అదే రీతిగా పరిశుద్ధపరచడం కొరకు. The 3 words, underline that. చూడండి, ఇక్కడ ఈ వచనాలను మీరు అండర్లైన్ చేయండి. పరిశుద్ధపరచబడు, అదే రీతి సంపూర్ణులుగా, చేసి One ఉన్నాడు. offering. ఒక్క అర్పణ. If you're not convinced with Hebrews 10 to 14, మీరు ఒకవేళ నాతో పాటు ఈ వచనాలను మీరు ఏకీభవించలేనట్లయితే can you read Hebrews 12:23? మరి 12-13 వచనం చదువుదాం. మరి 12:23. మరియు 12వ అధ్యాయం 23 వచనం చదవండి. 13 12వ అధ్యాయము 23వ వచనం. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును చదవమంటారు. Chal. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపబడుకుంటున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము కదా. So what is very important he is telling here? మరి ఈ వచనాల్లో ఏది ప్రాముఖ్యమైనది, ఏం చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నారు రచయిత? To the general assembly of and the church. చూడండి, మరి సాధారణంగా వివరించబడుతున్నటువంటి సంఘ కార్యక్రమం గురించి కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. Which church is he referring to? మరి ఏ సంఘం గురించి బోధిస్తా ఉన్నారు? Church which is written in heaven. పరలోకంలో మరి మరి దాయబడినటువంటి ఆ జ్యేష్ఠుల సంఘం గురించి బోధించబడుతుంది. God judges all. దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పులోకి తీసుకొస్తారు. And the spirit of this men మరి మనలో ఉన్నటువంటి ఆత్మ is made perfect ఆయన మరి సంపూర్ణులుగా చేశారు. forever, for all time. మరి ఇప్పుడు మాత్రమే కాదు, ఎల్లకాలం సదాకాలం ఆయన అలా చేశారు. This is a wonderful truth for all the church today. చూడండి, ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రతి సంఘానికి చాలా మరి సంతోషకరమైనటువంటి ఈ యొక్క శుభవార్త. We should understand Hebrews 12:3 also, 23 also. మరి 12:23 కూడా మనము అర్థం చేసుకోగలగాలి. Like we have to understand Hebrews 10:10, Hebrews 12:23 is very important to understand. మరి ఏ రీతిగా అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 ప్రాముఖ్యంగా మనం దాన్ని ధ్యానం చేసామో, మరి 12:23 వచనం కూడా మనము అటు రీతిగా ఇంపార్టెంట్ గా మనం తీసుకోవాలి. Pity is still many denominations. మరి జాలికరమైన విషయం ఏంటంటే ఈరోజు చాలా మరి డినామినేషన్స్ సిద్ధాంతాలు ఏమని బోధిస్తున్నాయంటే, They believe that our performance affects our relationship with God. మరి మన యొక్క క్రియలు దేవునితో సహవాసాన్ని సూచిస్తాయి అని బోధిస్తా ఉంటారు. If your performance is not up to mark, మరి మీ క్రియలు మరి చేయాల్సిన రీతిగా చేయలేనట్లయితే God is displeased with you. మరి దేవుడు మీతో పాటు ఏకీభవించడు, మిమ్మల్ని బట్టి సంతోషించలేడు. He will not accept you. మరి మిమ్మల్ని అంగీకరించడు కదా. How many of you believe that truth? ఎంతమంది ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తా ఉన్నారు? I am here to set 21 people free.
మరి మరి దైవజనులు ఇక్కడ ఎందుకున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 21 మంది మీరందరూ కూడా స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని పొందుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. Is your relationship with God conditional? చూడండి మరి దేవునితో సహవాసం అనేది ఆహ్, పరిమితమై ఉన్నట్లయితే Is God's love conditional or unconditional? దేవుని ప్రేమ చెప్పండి మరి పరిమితులు కలిగిందా? పరిమితి లేనిదా? పరిమితి లేనిది. పరిమితి లేనిది. Yeah, Bible tells that. మరి బైబిలే ఆ యొక్క మాటను ఒప్పుకుంటా ఉంది. This clearly speaking of eternal redemption and eternal inheritance. చూడండి నిత్యత్వపు స్వాస్థ్యము, నిత్యమైనటువంటి యొక్క విమోచన ఈ 2 మాటల గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. People who still talk in the lines of thinking that our performance God will accept or not. మన క్రియలను బట్టి దేవుడు అంగీకరిస్తాడా, తృణీకరిస్తాడా అనేది మన క్రియల మీదే ఆధారం ఉంటుంది అని చాలా మంది చెప్తా ఉంటారు. They still think in the line of flesh. మరి ఇంకా వారు శరీర రీతిగానే ఆలోచిస్తా ఉన్నారు. When I talk flesh, you should understand what I'm talking about. మరి శరీర రీతిగా అనంటే మీరు మరి దైవజనులు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలు కూడా ఆలోచించాలి. This spirit, soul and body is very important for you all to understand. ఈ యొక్క శరీరము, ఆత్మ, ప్రాణము ఈ అంశము చాలా ప్రాముఖ్యమైనది. To understand, can you read Romans 4:6-8? రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదువుదాం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములోనే వాడని ఒక దినమును నిశ్చయించుకున్నాడు. చదవమంటారా సిస్టర్? Romans 4:6-8, sister. యెహోషువ వారికి విశ్రాంతి కలుగ చేసిన ఎడల ఆ తరువాత మరి యొక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. ఆమేన్. Sister, Romans 4:6-8. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఏలైనగా తన అతిక్రమ క్రియలకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. What is that sister read earlier? అక్క మీరు ముందు చదివిన వచనాలు ఏవక్క? స్వరూపక్క హెబ్రీ చదివినాక. ఇప్పుడు కాదు నేను చెప్పింది Romans 4:6-8. ఓకే సారీ సార్. Okay. What sister Kumaragiri, no? కుమగారి. What sister has read is correct. Romans 4:6-8. David, who is David? మరి చెప్పండి దావీదు ఎవరండి? Who's David? దావీదు మహారాజను. మహారాజు. Correct. Now, very important for us to understand. చెప్పండి దావీదు ఎవరు ఈ దృష్టిలో? దేవుడికి హృదయానుసారుడు కూడా అంటాం. హృదయానుసారుడు. He is an old covenant patriarch. Patriarch means a great father. మరి యొక్క పాత నిబంధనకి
ఆయన యొక్క తండ్రిగా గొప్ప తండ్రిగా ఉన్నాడు. Father means what? మరి తండ్రి అంటే ఏంటి? తండ్రి అంటే మన నాన్నే కదక్క. I'm not telling about your physical father. మీ భౌతికమైన తండ్రి గురించి మాట్లాడట్లేదు. I'm talking about the old covenant spiritual father. మరి పాత మాట్లాడుతున్నారు. A person who knows about God, and when he talks about God, we should understand that. మరి ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తి దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఆ విషయాన్ని He's గ్రహించగలగాలి. telling in Romans 4:6-8 what Paul is telling about David. చూడండి రోమా ఇక్కడ 4వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో మనం చూస్తున్నాం దేవుడి గురించి దావీదు గురించి కూడా Paul is not telling జరిగింది. his own words. మరి పౌలు తన సొంత మాటలు చెప్పట్లేదండి. These are the words of David himself. మరి దావీదు మాట్లాడినటువంటి మాటల్ని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు. If you read Psalms 32:1-2, you will understand these are the words of David. మరి ఇక్కడ కీర్తనలు 32వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే మరి దావీదు మాట్లాడిన మాటలు ఇవే మాటలు అక్కడ మనం చూడగలుగుతాం. Can you read Psalms 32:1-2? తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. So what is that David is telling? మరి దావీదు ఏమని చెప్పాలని ఇష్టపడుతున్నాడండి? దావీదు ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇంకోసారి చెప్పండి. అక్క చెప్పండి, మీరు ఏం చెప్పారు? వినపడలేదు వాయిస్. This is a very important truth you all should understand. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం, మీరు అందరూ గ్రహించాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. Are you blessed? మీరందరూ ధన్యులా, ఆశీర్వదించబడ్డారా? చెప్పండి. అవునక్క. మా విక్రమం దేవుని దగ్గర పరిహారం నుండి, ప్రాయశ్చిత్తం నుండి దేవుని దగ్గర నిర్దోషి అని ఎంచబడిన వారు ధన్యులక్క. Yeah. So we are blessed because we know that our spirit is, we have the righteous nature of Christ in us. మనమందరం కూడా ధన్యులము, లేకపోతే ఆశీర్వదించబడ్డ వారం, ఎందుకంటే క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి. Means what? Lord will not hold back any sin against us. అంటే దాని అర్థం ఏంటంటే మరి దేవుడు మనలో ఏ పాపాన్ని కూడా ఎత్తి చూయించలేడు అని దాని అర్థం. Is it not a good news? మరి ఇది అందరికీ శుభవార్త కాదంటారా? అవునక్క. So you all are blessed today. కాబట్టి మీరందరూ ఆశీర్వదించబడ్డారు. You have received something today? ఏవైనా విషయాలు మీరు నేర్చుకుంటున్నారా ఈ రోజు? నేర్చుకుంటున్నాము. So your religion is going off, no? అంటే మీలో ఉన్నటువంటి మతపరమైనటువంటి ఆలోచనలు, ఆచరణలన్నీ కూడా వెళ్ళిపోతా ఉన్నాయి కదండి. అవునక్క. I am not telling something new, but I have gone through all that. చూడండి, నేను ఏదో కొత్త విషయాలు చెప్పట్లేదండి, కానీ ఈ యొక్క వీటి విషయాల గుండా నేను ప్రయాణం చేశాను. So I know what you all can understand. సో మీరందరూ ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే విషయం నాకు బాగా అర్థమవుతుంది. What is going on in your mind, I can understand. మీ యొక్క మనసులో ఏది ఆలోచన కలిగి ఉన్నారో కూడా నేను గ్రహించగలను. I know one thought will be coming in your mind. నాకు తెలుసు మీలో ఒక ఆలోచన కూడా వస్తా ఉంది. I know God loves me. మరి నాకైతే తెలుసు దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. So I can do whatever I want.
కాబట్టి నాకు నచ్చింది నేను చేస్తాను. So I won't lose my righteous standing with God. కాబట్టి దాన్ని బట్టి నేను దేవుని ఎదుట నేను నిలబడే ఆ యొక్క నీతి అనేది నేను కోల్పోను. So whatever I want, I can do. కాబట్టి ఏం కావాలన్నా అది నేను చేయగలను. That means I have license to do sin. అంటే నాకు పాపం చేయడానికి కూడా అధికారం ఉంది. Is it right what I'm telling? నిజమే అంటారండి? పాపం చేయడానికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడా? ఇచ్చాడు. ఇవ్వలేదక్క. Can you tell a Bible verse for that? మరి వాక్యాధారాలు మీరు చూపించగలరా? దేవుడు లైసెన్స్ ఇచ్చాడు అని చెప్పడానికి ఆధారాలు, లేకపోతే ఇవ్వలేదు అని చెప్పడానికి ఆధారాలు వాక్యం చెప్పగలరా? ఏదైనా తోటలో పరీక్షించాడక్క. God never tests us. మనల్ని రైట్ దేవుడు ఎప్పుడు చేయబట్టే కదా చూడలేదు. సార్ అవ్వ పాపం చేసింది, పాపంలో పడిపోయింది. You have even gone to Adam and Eve again. మరలా మీరు ఆదాము దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడు నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడి అని చెప్పింది కాబట్టి ఇంకా పాపం చేయొద్దనే కదన్నా కనపడ్డాను. ఏమన్నారు? So God is holy, we should be holy, Pastor. That is written in the Peter's. So it means he is not a sinner, so we should also act Okay, I'll or try to make behave you like. understand all that. ఆ వచనాన్ని కూడా మా దైవజనులు బోధిస్తారు. Paul went through the same problem. మరి ఇదే సమస్య గుండా మరి పౌల్ గారు కూడా ప్రయాణం చేశారు. Not only Alex, but Paul, Apostle Paul also went through the same problem. మరి అలెక్స్ గారు మాత్రమే కాదు కానీ పౌలు కూడా అలాంటి సమస్య గుండా ప్రయాణం చేసినటువంటి వారే. When Paul was telling that by his grace we are saved. మరి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ఆయన కృప ద్వారా మనం రక్షణ పొందాము. If I take a class on Romans, you will understand clearly. మరి రోమిలకు రాసిన పత్రికను దైవజనులు బోధించిన సమయంలో మీరు అర్థం చేసుకోగలరు. Can you read Romans 6:1-2? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామా? అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. Telugu is too much. In English, it is only little. God forbid. Romans 6:2. Yeah, praise God for that. It explained very well. మా దేవుడికి మహిమ కలుగునాక. ఇంగ్లీష్ లో అయితే ఇంతగా లేదు కానీ తెలుగులో మరి చాలా పెద్దగా మనం చూస్తా ఉన్నాం. That is what I wanted to explain. It is given in the verse. In 1 and 2, Pastor garu, there is a question. That's it. Question tag. 6:1 is a question and 6:2 is answer with a question. No, Pastor garu. In Telugu Bible, 1, 2, 3 questions are framed, Pastor garu. Yeah. Answer is God forbid. వాటిని తృణీకరించాడు. Forbid. Okay, this kind of question, can I sin because God has forgiven me? మరి నేను పాపం చేశాను కాబట్టి దేవుడు నన్ను
క్షమించారు కాబట్టి నేను పాపం చేయొచ్చా? This type of questions came to Paul many times in Romans. మరి రోమాలో ఉన్నప్పుడు మరి పౌలు గారు కూడా ఇవే ప్రశ్నలు వచ్చాయి. నేను పాపం చేయొచ్చా? మరి దేవుడు క్షమిస్తున్నాడు కదా అని ప్రశ్న మరలా ఆయనలో వచ్చింది. More than 4 times in Romans he had the same question. మరి 4-5 సార్లు ఆయనకి ఇదే ప్రశ్న వచ్చింది. Unless this question does not come when you are preaching. చూడండి, మీరు ప్రసంగిస్తేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. If you are preaching rightly, if you are preaching like Apostle Paul preached, మరి పౌలు వలె మీరు సరైనటువంటి బోధ మీరు బోధించినట్లయితే this kind of questions will come by the people. మరి ఇలాంటి ప్రశ్నలు ప్రజల్లో నుండి మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. If this kind of questions does not come up, ఒకవేళ ఈ ప్రశ్నలు రాలేనట్లయితే that means you're not preaching the same gospel what Paul is preaching. మరి మీరు పౌలు గారు బోధిస్తున్నటువంటి బోధన సరైనటువంటి బోధ మీరు బోధించట్లేదు అని అర్థం. For you to understand, I will take one more portion. మరి మీకు అర్థం కావడానికి మరొక వచనాన్ని మనం చూద్దాం. Can you read Galatians 1:6-9? మరి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చూద్దాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకమందు నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఏమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాం. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. Galatians 1:6-9 is a very important place we need to understand. మరి గలతీ 1వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. Are we sharing the same gospel that Paul is sharing? మరి పౌలు బోధిస్తున్నటువంటి బోధనే మనం బోధిస్తున్నామా? If we are not preaching the same gospel, మరి ఒకవేళ అదే బోధన మనం బోధించలేనట్లయితే, even if the angel comes and preaches, మరి దేవదూత వచ్చి బోధించినప్పటినీ కూడా, if that's not the gospel of Paul, మరి పౌలు చెప్తున్నటువంటి సువార్త కాదండి, then that gospel is not a true gospel. మరి అది నిజంగా సత్యమైనటువంటి బోధ కాదు. Then that angel is underlined. You have to complete that. మరి అక్కడ మరి దేవదూత చెప్పండి, దాన్ని సంపూర్ణం చేయండి. ఒకవేళ అలాంటి బోధ బోధించినట్లయితే దేవదూత ఏమని లిఖించబడ్డది ఇక్కడ? మేము మీకు ప్రకటించిన దేవదూతైన మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును కాక. Is cursed. Amen. చూడండి, శాపగ్రస్తుడు అవుతారు అని రాయబడ్డది. Even if you preach another gospel, you are cursed. చూడండి, మీరు సరైన బోధ బోధించుకోకుండా ఇతర బోధ మీరు బోధించినట్లయినా కూడా మీరు శాపగ్రస్తులు అవుతారు. If you see today's church, మరి ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి సంఘ పరిస్థితులు మనం గమనిస్తే, they're trying to preach against sin. మరి పాపానికి విరుద్ధంగా వారు మరి బోధ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. They say God loves you or accepts you based on your performance. మరి దేవుడు నిన్ను ప్రేమించేది, ఆయన నిన్ను అంగీకరించేది నువ్వు చేసే క్రియను బట్టి ఉంటుంది అని అంటారు. So you're looking at your self righteousness. అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క స్వనీతి మీద మనం ఆధారపడుతున్నాము అని దాని అర్థం. That means you're not depending on Christ, you're depending on yourself. మరి దేవుని క్రీస్తు మీద మనం ఆధారపడట్లేదు, కానీ మన మీద మనమే ఆధారపడుతున్నాము అని దాని అర్థం.
You are depending on your performance to be accepted by God. చూడండి మన యొక్క క్రియల ద్వారా దేవుడు మనల్ని అంగీకరించాలని ప్రయత్నం చేస్తున్నట్టు. Then why do you need Christ in the middle? మరి అలాంటప్పుడు క్రీస్తు ఎందుకు మీకు? Are you able to understand what I am trying to tell? అర్థమవుతుందా అండి మరి దైవజనులు చెప్తున్నటువంటి విషయాలు? This is what is the topic I started beginning. అందుకని ఈ యొక్క విషయాల్ని మరి దైవజనులు ప్రారంభించారు. Can I continue to do sin so because Christ loves me? మరి క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి పాపం చేయడం మరి నేను అలానే కొనసాగించొచ్చా? Like Paul tell, Alex will tell, God forbid. మరి దేవుడు నిషేధిస్తాడు అని పౌలు చెప్తా ఉన్నాడు. Okay, we should understand, we should not be preaching about sin. మనము పాపం గురించి బోధించడం లేదు. And we should not tell that God accepts you based on your performance. మరి దేవుడు మనకి క్రియలను బట్టి కూడా ఆయన మనల్ని అంగీకరించుడు. So if you think like that, ఒకవేళ మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నట్లయితే the question, can I sin again and again, will never come up when you're preaching. చూడండి, మీరు ఒకవేళ ప్రసంగించిన మరలా అది ఆ యొక్క పాపము రాలేదు. God does not teach like that in the Bible. మరి దేవుడు అలా ఆ బైబిల్లో అలా మరి బోధించలేదండి. God does not accept you or rejects you based on your performance. మరి దేవుడు మన యొక్క నీతి క్రియలను బట్టి మరి మనల్ని అంగీకరించాలా తృణీకరించాలా అనే విషయాన్ని దేవుడు అలా నిర్ణయించాడు. It shows that your performance is not as good as God wants. మన యొక్క నీతి క్రియలు దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అలా ఉండాలని కూడా దేవుడు ఆలోచనలో లేదు. Can you read Romans 3:23? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులు అని తీర్చబడుచున్నారు. What is the starting part of Romans 3:23 is telling? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. Yeah. So God, it teaches that our actions can never be as good enough. కాబట్టి మరి దేవుడు మనకి బోధిస్తున్న సత్యం ఏంటంటే మన క్రియలు ఎప్పుడు కూడా సరిపోవు, సరితూగవు అని చెప్తా ఉన్నారు. He accepts you based on whether your spirit is righteous or not. మరి దేవుడు మనల్ని అంగీకరించే విధానం ఏంటంటే మన యొక్క ఆత్మ నీతిగా ఉందా, పరిశుద్ధంగా ఉందా లేదా దాన్ని బేస్ చేసుకొని. Can you read Romans 3:21-22? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 నుండి 22 వచనాలు చదువుదాం. ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. Romans 8:4. రోమీయులకు రాసిన పత్రిక 8:4. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. 8:10. 8:10. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. Romans 10:3. రోమీయులకు రాసిన పత్రిక 10:3. ఏలయనగా వారు దేవుని నీతిని నెరుక. One of you can read. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతి స్థాపన పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై
క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. When you don't understand Christ's sacrifice, చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి యొక్క బలియాగాన్ని అర్థం చేసుకోలేనప్పుడు you'll try to give your own sacrifice so that you can please God. మరి అప్పుడు మనం చేసే పని ఏంటంటే మన సొంత బలియాగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం దేవుణ్ణి సంతోషపెట్టడానికి. That's the right word in Telugu, self-righteousness. మరి చూడండి, స్వనీతి అని మనం చూస్తాం బైబిల్లో అయితే. Can you read Galatians 2:21? గలతీ 2:21 చదువుదాం ఒకసారి. నేను దేవుని కృపను నిరక్తము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. Yeah. If you think your performance is good, then you're not depending on Christ. That means Christ died for you is of no use. చూడండి, ఒకవేళ మన స్వనీతి మీద మనము మన సొంత క్రియల మీద ఆధారపడినట్లయితే యేసు ప్రభుల వారు చేసిన బలియాగం నిష్ప్రయోజనమే. So on whom do you depend? ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి మీద ఆధారపడతారు? దేవుని మీద. You depend on Christ to be accepted by God the Father. మరి చూడండి, మనం క్రీస్తు మీద ఆధారపడ్డప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తారు. That means you don't depend on your attitudes and action. అంటే దాని అర్థం ఏంటంటే మనం మన యొక్క క్రియల మీద మన యొక్క పనితీరు మీద మనము ఆధారపడకూడదు. So the next question that will come up, which I will take next week, I think. మరి ఇంకో ప్రశ్న మరి దైవజనులు వచ్చే వారంలో మరి బోధించాలని ఇష్టపడతా ఉన్నారు. You want me to continue or to stop now because it's 6:22 already? మరి కంటిన్యూ చేయమంటారా లేకపోతే ముగించమంటారా? కంటిన్యూ చేయండి. Okay, can I sin if God accepts me whatever I do? మరి మరి దేవుడు నేను చేసింది ఏదైనా అంగీకరిస్తున్నాడు కాబట్టి నేను పాపం చేయొచ్చా? I will tell no. మరి నేనైతే నో అని చెప్తా ఉన్నాను. Like Paul said, can you read Romans 6:2-3? రోమీయులకు రాసిన పత్రిక 6:2-3 చూద్దాం. Romans 6:2-3. 6:2-3. అట్లనరాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగూ దానిలో జీవించదము. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? So what is that Paul is trying to tell here? ఇక్కడ పౌలు ఏమని బోధించాలని ఇష్టపడుతున్నారండి? If you are truly born again, చెప్పండి అక్క. మనం పాపం విషయమై చనిపోయినాము, ఇంకా దానిలో జీవించకూడదు అని తెలియజేస్తున్నాడు అక్క. yeah, that means what? Now what nature do you have in you? ఇప్పుడు చెప్పండి, మీలో మరి ఏ స్వభావం ఉంది ఇప్పుడు? క్రీస్తు స్వభావం. Yeah, the old nature is dead. అంటే పాత స్వభావము మరణించిపోయింది. So you no longer live in the old. మీకు తెలుసు, మీరు ఇంకా నేను పాపంలో పాత స్వభావంలో లేను అని మీకు తెలుసు. That means you are no longer child of Satan. అంటే మీరు ఇంకా అపవాది యొక్క బిడ్డలుగా మీరు ఉండట్లేదు అని అర్థం. Satan loves to do sin. మరి అపవాదికి అయితే మరి పాపం చేయడం ఇష్టం. If you love to do sin, మీరు ఇంకా పాపం చేయడానికి ఇష్టపడుతున్నారంటే you are still the child of Satan. మరి ఇంకా మీరు అపవాదికి మీరు పిల్లలుగానే ఉంటున్నారు. But now you are having a new nature. కానీ ఇప్పుడైతే మీరు నూతన స్వభావాన్ని కలిగి ఉన్నారు. What's the new nature you have? మీలో ఉన్న నూతన స్వభావం ఏంటండి? Nature of God is in you. మరి దేవుని స్వభావం మీలో ఉంది. So every born again believer has to build desire to live holy. చూడండి, ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాల్సినటువంటి ఆశ ఏంటంటే నేను పరిశుద్ధంగా జీవించాలి అని ఉండాలి.
As he is holy, so you should walk in holiness. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతలో మనం నడవాలి. Can you read 1 John 3:3? మరి 1 యోహాను 3:3 చదువుదాం. ఆయనందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. As he is holy, so you should be holy. మరి ఆయన ఏ రీతిగా అయితే పరిశుద్ధుడో మనం కూడా పరిశుద్ధులము. So if you give and open the door for devil in your life, మరి ఒకవేళ మనము అపవాదికి మన జీవితంలో మరి తాళము తెరిచినట్లయితే, తలుపులు తెరిచినట్లయితే, you know that God is in your spirit. మీకు తెలుసు దేవాతి దేవుడు మీలో ఉన్నాడని, మీ ఆత్మలో ఉన్నాడని మీకు తెలుసు. So you give devil an access means what? మరి అపవాదికి మీరు అవకాశం ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటండి? You are giving Satan access to your body and soul. అంటే దాని అర్థం ఏంటంటే అపవాదికి మీ యొక్క శరీరము మీద, అదే రీతిగా మీ యొక్క ప్రాణము మీద అధికారం ఇస్తున్నారు అని దాని అర్థం. How do you give him an access? మరి ఎలా మనం అపవాదికి స్థానం ఇవ్వచ్చు? మనం By doing a sin. పాపం చేయడం ద్వారా. If you are truly born, మీరు ఒకవేళ నిజముగా నూతనంగా if you are జన్మించినట్లయితే, truly born again, you will desire to నూతనంగా live for జన్మించిన God. వారైతే You will desire to live మరి for God. దేవుడు ఇష్టపడిన మరి దేవుని కొరకు జీవించడం ప్రారంభిస్తారు. Every individual will have various degrees of purity. చూడండి, మరి ప్రతి ఒక్క క్రైస్తవునికి, ప్రతి ఒక్క విశ్వాసికి ఆ యొక్క పరిశుద్ధత అనేది మరి వారి తగ్గట్టుగా ఉంటా ఉంది. In their actions and thoughts. వారి యొక్క క్రియల్లో, వారి యొక్క ఆలోచనలో మనం చూడొచ్చు. Everyone will seek to purify himself. చూడండి, ప్రతి ఒక్కరు వారిని వారు శుద్ధి చేసుకోవడమే ఆలోచిస్తారు. That's what 1 John 3:3 tells that. అందుకని 1 యోహాను 3:3 ఈ విధంగా తెలియజేస్తా ఉంది. As he is holy, so you should be holy. ఆయన పరిశుద్ధుడి కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. Preaching the law. చూడండి, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చడము అనేది When I tell the word preaching the law, చూడండి, మరి ధర్మశాస్త్రం గురించి అని మీరు విన్నట్లయితే, that means I am talking about 1 Corinthians 15:56. మరి ఈ విషయాల్ని మరి బోధిస్తున్నారు అనంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 56వ వచనంలో మనం చూడొచ్చు. 1 కొరింథీ 15:56. మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. Can you read again, sister? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా No, leave that. First part is enough. What is మరణపు ముళ్ళు that? పాపము, పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. What is strengthening the sin? మరి పాపానికి బలం ఏంటండి? ధర్మశాస్త్రం. And we talk about the law to receive God. చూడండి, మరి మనము దేవుని పొందుకోవడం కొరకు ధర్మశాస్త్రం గురించి మనం మాట్లాడొచ్చా? Law actually strengthens the sin. ఎందుకంటే ధర్మశాస్త్రము మరి పాపాన్ని ఇంకా బలపరుస్తా ఉంది. Law makes you sin more. మరి ధర్మశాస్త్రము మరి ఇంకా పాపాన్ని ఎత్తి చూపిస్తా ఉంది. It causes you to lust against the things what you should not do. మరి మనం చేయకూడనటువంటి ఆ యొక్క నేత్రాశల వైపు మనం నడిపించడానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. I'll give one example so that you can understand. ఇంకొక ఉదాహరణ ఇచ్చినట్లయితే మీరు అర్థం చేసుకుంటారండి. Now suppose you are a teacher. ఉదాహరణకి మీరు ఒక ఉపాధ్యాయురాలు అనుకున్నాం. Is there anyone teacher here? ఇక్కడ ఎవరైనా మరి ఉపాధ్యాయురాలు ఉన్నారండి? I am pastor. Yes or no? ఉన్నారా అండి?
No. No, okay, then I can give this example. Okay, thank God. Hallelujah. Yeah. Now, suppose I am a teacher. ఉదాహరణకి మరి దైవజనులే ఒక టీచర్ అనుకుందాం. Thank God I am not a teacher. దేవునికి స్తోత్రం అని అంటున్నారు. I forbid children, I have to not to pluck the rose in the garden. చూడండి, పిల్లలకి నేను చెప్తాను, మీరు ఆ గార్డెన్ లో ఉన్నటువంటి ఆ ఎర్ర గులాబీని మీరు కోయొద్దు అని నేను చెప్తాను. I told, what did I tell? నిషేధిస్తాను, ఫర్బిడ్. I forbid them not to do the thing. చూడండి, వారిని నేను నిషేధించండి, మీరు అక్కడ గార్డెన్ లో ఉన్నటువంటి ఎర్ర గులాబీని మీరు కోయకండి, వాటిని నిషేధించండి అని నేను పిల్లలకి చెప్పాను. I brought a law. I brought a rule. మరి నేను ఒక చట్టాన్ని నేను అమలు చేశాను అనుకుందాం. Means what? That strengthens to sin. అంటే దాని అర్థం ఏంటంటే అది పాపం చేయడానికి, పడిపోవడానికి అవకాశం ఉంది. That tempts them to go and pluck a rose from the garden. మరి పిల్లలు చేసే పని ఏంటంటే అది ఎలా తీయాలా అని ఆలోచనలో ఉంటారు. When I close my eyes or when I move backside, చూడండి, ఒకవేళ నా కళ్ళు మూసుకొని నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను అనుకుందాం, they will immediately pluck off the rose from the rose plant. వారు వెంటనే చేసే పని ఏంటంటే ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ గులాబీని వెంటనే కోసేస్తారు. Are they wrong or right? వారు నిజమా లేకపోతే తప్పు చేశారా, తప్పు చేయలేదా? తప్పు చేశారు. Based on what? Based on what Alex told. మరి చూడండి, నేను చెప్పిన మాటల్ని ఆధారం చేసుకుంటే వాళ్ళు తప్పు చేశారు. Because I put a law on them. ఎందుకంటే నేను వారి మీద ఒక చట్టాన్ని అమలు చేశాను కాబట్టి. Law strengthens sin. చూడండి, మరి ఆ యొక్క చట్టము లేకపోతే ఆ యొక్క ఆజ్ఞ అనేది మరి పాపానికి ఇంకా శక్తిని, బలాన్ని ఇస్తుంది. With this simple example, can you understand what I am trying to tell? అర్థమైందండి ఈ యొక్క చిన్న ఉదాహరణ ద్వారా మీకు ఈ యొక్క వచనము? అంటే మనం ఏదైతే చేయొద్దు అని అనుకుంటామో అదే చేస్తాము. చేయొద్దు అని చెప్పేది ధర్మశాస్త్రము, అదే చేయడం మరి పాపము. అది దాని కోఇన్సిడెన్స్. Yeah. Praise God. Thank you, sister. Can you read Romans 7:9? మరి రోమిలకు రాసిన పత్రిక 7:9 చూద్దాం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చును, నేనైతే చనిపోతుని. So what is that Paul is trying to tell? మరి ఇక్కడ పౌలు గారు ఏమని బోధిస్తా ఉన్నారు ఈ వచనంలో? పౌలు ఇక్కడ ఏమని బోధిస్తున్నారండి? Can you read Galatians 3:24 also? మరి చదువుదాం, గలతీయులకు రాసిన పత్రిక 3:23 కూడా చదువుదాం. 24. 24. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను, అయితే విశ్వాసము ఎల్లడాయెను కనుక ఇక బాల శిక్షకు క్రింద ఉండము. You should not be under what? చూడండి, మనం దేని కింద ఇప్పుడు మనం లేము? బాల శిక్ష. You're not under the teacher. అంటే మీరు బోధకుని కింద. You're not under Alex, but you're under Christ. మరి అలెక్స్ గారి కింద మీరు లేరు, కానీ దేవుని కింద, క్రీస్తు కింద మీరు ఉన్నారు. So you are free from all the laws. ధర్మశాస్త్రం నుండి మీరు విడుదల పొందుకున్నారు. So when you understand this, ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించినప్పుడు, the purpose Lord gave the law. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించగలం. To make us to bow down. మరి దాన్ని బట్టి మనం సాష్టాంగ నమస్కరించగలం. And we have to tell God, I need your mercy.
అప్పుడు మనము దేవా నీ కృప నీ కనికరం నాకు కావాలి అని I cannot break the sin on my own strength. చూడండి, మన యొక్క శక్తి ద్వారా, నా శక్తి ద్వారా నేను పాపపు యొక్క సంఖ్యలను నేను తెంచలేను. Law will not help you to come out of the sin. మరి ఈ యొక్క ధర్మశాస్త్రము పాపములో నుండి బయటికి రావడానికి నాకు సహాయం చేయలేదు అని మనం వేడుకోగలం. Law strengthens sin in me. మరి యొక్క ధర్మశాస్త్రం పాపానికి మరి ఇంకెక్కువగా బలాన్ని చేకూరుస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. So God, you set me free because I need your mercy. కాబట్టి దేవా నీ కనికరం నాకు కావాలి, నువ్వు నన్ను విడుదల చేయండి అని మనం వేడుకోగలం. But the pity is the religion has turned it upside down. కానీ ఇక్కడ మనం చూస్తే మరి ఈ యొక్క మత ఆచారాలన్నీ కూడా వీటిని భిన్నంగా చూస్తా ఉన్నాయి. They tell that law was given to help us to overcome sin. మరి వారు ఏం చెప్తారంటే ఈ యొక్క ధర్మశాస్త్రం మనకు ఎందుకు ఇవ్వబడిందంటే మరి పాపాన్ని జయించడం కొరకు ఇవ్వబడింది అని చెప్తారు. Can anyone in this group overcome sin because of law? చెప్పండి, ఎవరైనా మీ ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైనా మీరు పాపాన్ని జయించగలుగుతున్నారా? లేదక్క. Yeah, law strengthens sin. 1 Corinthians 15:56. మొదటి కొరింథీ 15:56 వచనం ప్రకారం మరి పాపం ధర్మశాస్త్రం యొక్క బలము పాపం. Okay, it's I'll stop here. I'll continue next week from here. మరి ఇంతటితో దైవజనులు ముగించాలని ఇష్టపడతా ఉన్నారు. మరి వచ్చే తరగతిలో దైవజనులు బోధిస్తారు. Okay, any doubt till here? మరి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి? No, Pastor Garu. Okay, now Sister Patty, you can pray and we can close. ఓకే పాస్టర్ గారు, ప్రార్థించుకుందాం. Brighty sister, praise the Lord. చేస్తాడండి. విజయ్ కుమార్ అక్కకి కొంచెం హెల్త్ అంటే తల దింపడం ఒక కుడి చేయి నొప్పిలో ఉంది. ప్రేయర్లో పెట్టండి సిస్టర్ విజయ్ కుమార్. ఓకే ఓకే. పరిశుద్ధుడ మహోన్నతుడ శివాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీ లేఖనాలను బట్టి మీకు వందనాలు తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10 వచనం ప్రకారం తండ్రి మీరు మాట్లాడారు తండ్రి. మీరు సంపూర్ణమై ఉన్నారు ప్రభు. మమ్మల్ని అందరినీ సంపూర్ణమైనటువంటి తండ్రి ఒకే బలియాగం ద్వారా మమ్మల్ని విమోచించారని మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా యేసయ్య, మేము లోకంలో ఉన్నటువంటి ఆచారాల్లో నుండి విడుదల పొందుకొని ప్రభా నీతో సహవాసంలోకి రావడానికి నా తండ్రి మీరు ఇస్తున్న అయ్యా తండ్రి కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:26 వచనం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి. నిజమే నా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి నా తండ్రి అనేక నా తండ్రి సాంప్రదాయాలు, అనేక నా తండ్రి డినామినేషన్స్ ని బట్టి నా తండ్రి మా యొక్క విశ్వాసాన్ని, సత్యమైనటువంటి మాటలను మేము నా తండ్రి కోల్పోకుండా ప్రభా వీటిని అనుసరించినట్టుగా నా తండ్రి మా మనోనేత్రాలు మీరు వెలిగిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మాట్లాడుతూ వచ్చారు ధర్మశాస్త్రము నా తండ్రి ప్రభా మమ్మల్ని విమోచించలేకపోయింది, కానీ మీ రక్తము మీ యొక్క నా తండ్రి మీ కేవలం మీరు చేసిన ఒక్క బలియాగము ద్వారా సదాకాలము నా తండ్రి మేము విడుదల పొందుకున్నామని మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మమ్మల్ని విమోచించిన ప్రణాళికను బట్టి, ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా ఈ యొక్క ప్రతి మాటను నా తన మా హృదయంలో మీరు భద్రపరచండి. ఇంకా వాటిని మెడిటేట్ చేసి ప్రభా అయ్యా సత్యంలో నా తను మేము స్వతంత్రులుగా అవునట్టుగా సహాయం చేయండి ప్రభా. టీం మెంబర్స్ అందరినీ మీ చేతకు అప్పగించుకుంటున్నాం. దైవజనులను బట్టి వారి టీచింగ్స్ ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. రానున్న దినాల్లో ఇంకా అనేక విషయాలు నేర్చుకున్నట్టుగా సహాయం చేయండి. ఈ సమయంలో తండ్రి ప్రభా అయ్యా విజయ్ కుమార్ ఆంటీని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. ప్రతి శరీర బలహీనత నుండి నా తండ్రి మీ నామంలో స్వస్థతను, విడుదలను, ఆరోగ్యాన్ని ప్రకటిస్తా ఉన్నాం తండ్రి. మీరు పొందిన గాయముల ద్వారా నా తండ్రి మాకు స్వస్థతని నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి మీకు వందనాలు.
నీ కుమార్తె మీద మీ రక్త ప్రోక్షణను మేము కుమరిస్తా ఉన్నాం. సంపూర్ణమైన విడుదలను మీ నామంలో ప్రకటిస్తా ఉన్నాం తండ్రి. తండ్రి యేసు నామంలో తండ్రి మీరు విడుదలను దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డ జీవితంలో మీరు ఇస్తున్న కృపను బట్టి, అయ్యా మీరు చేసిన కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి టీం మెంబర్స్ అందరినీ మీ నామంలో దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ నామంలో తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒకరు పొందుకోమని యేసే దివ్య నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాం. My simple request is Sister Brighty, my simple request is మా దైవజనుల యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, I want you all to think on the topic I said till now. మరి ఈ రోజు బోధించినటువంటి విషయాల గురించి మీరు ఒకసారి ఆలోచన చేయాలని దైవజనులు కోరుతా ఉన్నారు. I want you all to come with questions next week. మరి వచ్చే వారంలో మీరు ప్రశ్నలతో రావాలని కూడా దైవజనులు ఇష్టపడతా ఉన్నారు. So that we'll try to understand your questions and I will try to answer that. మీ యొక్క ప్రశ్నల్ని మరి అర్థం చేసుకొని వాటికి సమాధానం ఇవ్వడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. I'm not assuring that I'll answer all the questions. మరి మనము అడిగే ప్రతి ప్రశ్నకి దైవజనులు సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ but we'll try to understand the questions. మరి కనీసం ప్రశ్నలైనా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. We'll try to understand from Bible. మరి బైబిల్ ఆధారంగా మనం చూద్దాం. And we'll try to understand Bible more. మరి దాన్ని బట్టి మరి బైబిల్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. Okay, so come up with questions. మరి మీరు ప్రశ్నలతో రావాలని దైవజనులు ఇష్టపడతా ఉన్నారు. Don't be just hearers of the word. మరి వాక్యాన్ని కేవలం మీరు వినేవారిగా ఉండకూడదు, but come with questions. ప్రశ్నలతో మీరు రండి. Okay, God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును. I'll close with a prayer. ఓకే పాస్టర్ గారు. Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship of Holy Spirit be with us now and forever. Amen, amen, amen. Amen. Praise the Lord. God bless you all. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ పాస్టర్, ప్రైజ్ లార్డ్. Praise the Lord. Praise Lord. Praise Lord. అందరికీ వందనాలు. సిస్టర్ బ్రదర్స్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ కాదు, ప్రైజ్ లార్డ్ నా, ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియచేస్తా ఉన్నాను మరొకసారి. మరి ఉదయకాల సమయంలో దైవజనులు చక్కగా అనేక విషయాలు తెలియచేస్తూ వచ్చారు. దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనము నామకార్థమైనటువంటి ఆ యొక్క అలవాట్లు, నామకార్థమైనటువంటి ఆ యొక్క క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి క్రీస్తుకు సమీపించి క్రీస్తులో మనం జీవించున్నట్లుగా లేఖనాల్ని అర్థం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిగా మనం అర్థం చేసుకునేటువంటి వారంగా మన ఆత్మీయ జీవితాల్లో మనము ముందుకు వెళ్దాం. కాబట్టి ఈ యొక్క న్యూ టెస్టమెంట్ లో అపోస్తుల బోధలో సత్యాన్ని మనం ఏ రీతిగా గ్రహించాలి, వాక్యాల్ని వివిధ రకాలుగా బోధించేటువంటి యొక్క ప్రస్తుత దినాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిగా మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వీక్ మనం జాయిన్ అయ్యే సమయానికి ఈ దినాన్న మరి ఏదైతే నేర్చుకుంటూ వచ్చామో ఆ యొక్క సబ్జెక్ట్ లో నుంచి మీకున్న ప్రశ్నలతో మీరు ముందుకు వచ్చినప్పుడు దైవజనులు వాటి గురించి వివరించడానికి మరి సిద్ధం కలిగి ఉన్నారు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నారు. అందరికి అర్థమైందండి హోంవర్క్ ఏంటో?